జూలై 15వ రోజున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మహాధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇట్టి మహాధర్నాకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి యువత పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని సిపిఎం పార్టీగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఎన్నికల సందర్భంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. మరి కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇంతవరకు అధికారంలో వచ్చిన నుండి ఇప్పటి వరకు మరి బీజేపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేవలం 16,000 మంది ఉద్యోగాలు భర్తీ చేసి మిగతావన్నీ మరి అలాగనే ఉంచింది. ఎన్నో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఆ పోస్టులు భర్తీ చేసడానికి ముందుకు రావడం లేదు. మరి దానికి సంబంధించి మరి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రతి మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. కానీ మరి వాళ్ళ సీరియస్గా దాని విషయంలో పట్టించుకోవడం లేదు. కాబట్టి మరి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సిపిఎం పార్టీలో పెద్ద ఎత్తున మా మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి నిరుద్యోగులకు జీవన భృతి కింద 5,000 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా అమలు చేస్తలేరు. కాబట్టి మరి ఈ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ధర్నాకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెద్ద సంఖ్యలో వెళ్లాలని, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అందరూ పోరాడాలని మరి సందర్భంగా సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున మరి యువతకు నిరుద్యోగులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. మరి 15 తారీఖు జరిగే ధర్నాను మహాధర్నాను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి మరి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.